ఈ వీడియోలో మనం ఎన్టీఎస్సి ఎగ్జామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఎన్టీఎస్సి అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. ఓకేనా? ఇది ఎన్టీఎస్సికి ఫుల్ ఫామ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే ఎన్టీఎస్సి అంటే ఏంటి అని తెలుసుకుందాం. నెక్స్ట్ది ఎంత స్కాలర్షిప్ ఇస్తారు అని తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ, ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అనేది తెలుసుకుందాం. ఎగ్జామ్ ప్యాటర్న్, ఇంకా స్టాటిస్టిక్స్ అంటే ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, ఎంతమందికి స్కాలర్షిప్స్ వస్తాయి, ఇది కూడా చూద్దాం. నెక్స్ట్ది ఎన్టీఎస్సి ఎగ్జామ్లో రిజర్వేషన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. నెక్స్ట్ది ఎట్లా అప్లై చేయాలి ఈ ఎగ్జామ్కి అనేది చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ అంటే ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటి, ఇవి కూడా చూద్దాం. సిలబస్ ఏంటి అనేది చూద్దాం. కొన్ని స్ట్రాటజీస్ చూద్దాం, ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి స్ట్రాటజీస్ అంటే టిప్స్ని చూద్దాం. నెక్స్ట్ది మీకు కొన్ని రిసోర్సెస్ అంటే బుక్స్, వీడియోస్, ఇట్లాంటి రిసోర్సెస్ అన్నీ చూద్దాం ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్ కోసం. ఓకేనా? సో స్టార్ట్ చేస్తే, వాట్ ఈజ్ ఎన్టీఎస్సి? ఎన్టీఎస్సి అంటే ఏంటి? నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్. అంటే మన ఇండియాలో అంటే ఈ నేషన్లో టాలెంటెడ్ స్టూడెంట్స్ని వెతికి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమే ఈ ఎగ్జామ్ యొక్క లక్ష్యం. ఓకేనా? ఈ ఎన్టీఎస్సిని ఎవ్రీ ఇయర్ ఎన్టీఎస్సి ఈస్ కండక్టెడ్ బై ఎన్సీఈఆర్టీ టు ప్రొవైడ్ స్కాలర్షిప్స్. ఎన్సీఈఆర్టీ ఎన్టీఎస్సిని కండక్ట్ చేస్తూ ఉంటుంది, ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తూ ఉంటుంది. మంచి స్టూడెంట్స్ని, దేశంలో మంచి స్టూడెంట్స్ అందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటమే ఈ ఎగ్జామ్ యొక్క లక్ష్యం. వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడమే ఈ ఎగ్జామ్ యొక్క లక్ష్యం. ఓకేనా? ఇది ఎన్టీఎస్సి గురించి. నెక్స్ట్ స్కాలర్షిప్ అంటున్నాం. ఎంత స్కాలర్షిప్ ఇస్తారు అంటే 2000 స్కాలర్షిప్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఫాలోస్. అంటే ప్రతి ఇయర్ దేశం మొత్తం మీద 2000 స్టూడెంట్స్కి మాత్రమే ఈ స్కాలర్షిప్ వస్తుంది. ఓకేనా? ఫైనల్గా 2000 స్టూడెంట్స్ని ఈ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ స్కాలర్షిప్ ఇస్తూ ఉంటారు. స్కాలర్షిప్ ఎట్లా ఇస్తారు అంటే క్లాస్ 11 అండ్ క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్లో 11th క్లాస్ 12th క్లాస్ అంటే ఇంటర్లో నెలకి 1250 రూపాయలు అంటే సంవత్సరానికి 15,000 రూపీస్. ఓకే, ఇంత స్కాలర్షిప్ అనేది వస్తుంది. నెక్స్ట్ది అండర్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి 2000 రూపీస్ పర్ మంత్. ఇది చిన్న అమౌంట్ ఏమీ కాదు. మీరు ఏమీ కష్టపడకుండా ఒక ఎగ్జామ్ రాసి దాంట్లో మీరు క్వాలిఫై అయినందుకు మీరు ఏం వర్క్ చేయకుండా వచ్చే అమౌంట్ ఇది. అంటే మీరు చదువుకుంటా కూడా ఈ మనీని ఎర్న్ చేస్తున్నట్టే. ఓకేనా? ఫ్యూచర్లో మీరు చదువుకోబోయే చదువులందరికీ అంటే చదువుతున్నప్పుడల్లా మీకు స్కాలర్షిప్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ది అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ ఫర్ పిహెచ్డి ఈజ్ ఫిక్స్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ యూజీసీ నార్మ్స్. అంటే ఇంటర్మీడియట్ వరకేమో మంత్కి 1250 రూపీస్. అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్కి అంటే బీటెక్ చేసే వాళ్ళకి, ఎంటెక్ చేసే వాళ్ళకి ఏమో 2000 రూపీస్ పర్ మంత్ వస్తూ ఉంటాయి. తర్వాత పిహెచ్డి చేసే వాళ్ళకి మాత్రం వ్యారీ అవుతూ ఉండిద్ది కొన్ని కండిషన్స్ని బట్టి. ఓకేనా? సో మీరు ఫ్యూచర్లో ఏమేమి చదువుకోవాలనుకుంటున్నారో వాటన్నిటి మీరు చదువుకునేటప్పుడల్లా ప్రతి మంత్ ఇట్లా స్కాలర్షిప్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏ స్టూడెంట్స్ ఎవరు ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అంటే క్యాండిడేట్ మస్ట్ బీ అన్ ఇండియన్ నేషనల్. అంటే ఆ క్యాండిడేట్ ఇండియాలో పుట్టినవాడై ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ది క్యాండిడేట్స్ మస్ట్ బీ స్టడీయింగ్ క్లాస్ 10 ఇన్ రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్. రికగ్నైజ్ అయి ఉన్న ప్రైవేట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ 10th క్లాస్ చదువుతూ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ది ఏజ్ అనేది 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఇంకా క్యాండిడేట్ అన్ఎంప్లాయిడ్ అయ్యి ఉండాలి. అంటే ఏ పని చేయకూడదు, డబ్బులు ఎర్న్ చేయడానికి ఏ పని చేస్తూ ఉండకూడదు. ఇట్లా ఉంటూ ఓపెన్లో 10th క్లాస్ చేస్తున్నా అంటే స్కూల్కి వెళ్ళకుండా ఓపెన్ లెర్నింగ్ అంటారు కదా, డిస్టెన్స్ లెర్నింగ్, ఇంట్లో ఉండే 10th క్లాస్ పూర్తి చేస్తారు కొంతమంది. అట్లాంటి వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. నెక్స్ట్ది 10th క్లాస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తూ ఉండాలి. సెకండ్ టైం 10th క్లాస్ చదువుతున్న వాళ్ళు అయి ఉండకూడదు. 10th క్లాస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు అయి ఉండాలి. ఇట్లాంటి వాళ్ళందరూ మనకి ఈ ఎన్టీఎస్సి ఎగ్జామ్కి ఎలిజిబులే. ఇంకోటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే క్యాండిడేట్ మస్ట్ బీ అన్ ఇండియన్ నేషనల్. అంటే ఇండియాలో పుట్టిన వాడై ఉండాలి.
ఇండియాలో పుట్టి ఫారిన్లో ఉంటున్నా కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబులే. ఓకేనా, ఇదంతా ఎలిజిబిలిటీ క్రైటీరియా. నెక్స్ట్ది ఏంటి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఓకేనా, ఒక స్టేజ్ 1 అంటే ఏమో స్టేట్ లెవెల్లో ఉంటుంది, అంటే ఆంధ్రప్రదేశ్ లెవెల్లో ఉంటుంది. ప్రతి స్టేట్కి ఏ స్టేట్కి ఆ స్టేట్కి ఎగ్జామ్ ఉంటుంది, స్టేజ్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ది అన్ని స్టేట్స్ నుంచి స్టేజ్ 1లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరూ కలిసి స్టేజ్ 2 ఎగ్జామ్ రాస్తారు. ఆ స్టేజ్ 2 ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో ఉంటుంది, అన్ని స్టేట్స్ వాళ్ళు రాస్తారు. ఓకేనా, ఇట్లా ఈ ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఈ 2 స్టేజ్ల్లో కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఒకేలాగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే పేపర్ 1 ఏమో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు, పేపర్ 2 ఏమో స్కోలాస్టిక్ ఎబిలిటీ టెస్ట్, స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. ఓకేనా, మ్యాట్ శాట్ ఇట్లా 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఏమో మార్నింగ్ ఉంటుంది, పేపర్ 2 ఏమో ఆఫ్టర్నూన్ ఉంటుంది. ఓకేనా, ప్రతి పేపర్లో మనకి 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అండ్ సో 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. ప్రతి పేపర్ 100 మార్క్స్కి ఉంటుంది. డ్యూరేషన్ ఏమో 120 మినిట్స్, అంటే 100 క్వశ్చన్స్ మీరు 120 మినిట్స్లో పూర్తి చేయాలి. ఇట్లా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇంకోటి ఏంటి అంటే స్టేజ్ 1 తప్పకుండా ఇట్లానే ఉంటుంది గ్యారంటీగా, కానీ స్టేజ్ 2 యొక్క ప్యాటర్న్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మారితే కనుక తప్పకుండా స్టేజ్ 2కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అందరికీ ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తారు. ఓకేనా, నెక్స్ట్ది దెర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్. ప్రస్తుతానికైతే స్టేజ్ 1లో కానీ స్టేజ్ 2లో కానీ నెగిటివ్ మార్కింగ్ అనేదే లేదు. ఓకేనా, నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి అంటే నెగిటివ్ మార్కింగ్ అంటే ఏ క్వశ్చన్ అన్నా మీరు రాంగ్ చేస్తే దానికి మైనస్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, 2 క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తే మీకు 2 మార్క్స్ వస్తాయి, 1 క్వశ్చన్ రాంగ్ చేస్తే -1 వస్తుంది. టోటల్గా 3 క్వశ్చన్స్కి మీకు ఓన్లీ 1 మార్క్ వస్తుంది. అట్లా ఉంటే నెగిటివ్ మార్కింగ్ అంటారు. కానీ ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. ఓకేనా, మీరు కరెక్ట్ చేసిన వాటన్నిటికీ మీకు మార్క్స్ వస్తాయి, రాంగ్ చేసిన వాటిని కన్సిడర్ చేయరు. ఓకేనా, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ది స్టాటిస్టిక్స్ చూసినట్లయితే నియర్లీ 10 lakh స్టూడెంట్స్ అపియర్ ఫర్ ఎన్టీఎస్సీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్. అంటే ఓన్లీ స్టేట్లో కాదు, మన దేశం మొత్తం మీద ఒక 10 లక్షల మంది స్టేజ్ 1 ఎగ్జామినేషన్ రాస్తారు వారి వారి స్టేట్స్లో. ఓకేనా, ఫైనల్గా అన్ని స్టేట్స్ నుంచి 8,387 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ స్టేజ్ 2. అంటే అన్ని స్టేట్స్ నుంచి కలిపి 8,387 మందిని సెలెక్ట్ చేస్తారు స్టేజ్ 2కి. ఓకేనా, ఈ 8,387లో ప్రతి స్టేట్కి దాని పాపులేషన్ అనుసరించి ఒక కోటా ఉంటుంది. అది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ నుంచి 20 స్టూడెంట్స్ని స్టేజ్ 2కి పంపిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 263 స్టూడెంట్స్ని పంపిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి 50 స్టూడెంట్స్ని. ఇట్లా ప్రతి స్టేట్కి కోటా అనేది ఉంటుంది. మన స్టేట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుంచి సెకండ్ స్టేజ్కి 263 స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఓకేనా, ఇట్లా ఫైనల్గా అన్ని స్టేట్స్ నుంచి 8,387 స్టూడెంట్స్ని స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తారు. స్టేజ్ 2 ఎగ్జామ్ రాసిన తర్వాత ఫైనల్గా 2,000 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ఎన్టీఎస్సీ స్టేజ్ 2. 2,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 8,387 స్టూడెంట్స్ రాస్తారు కదా ఎన్టీఎస్సీ స్టేజ్ 2, ఆ స్టేజ్ 2 నుంచి 2,000 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఆ 2,000 స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇక్కడ మనం గమనించినట్లయితే 10 lakhsలో నుంచి 8,387ని తీయాలంటే ఇక్కడ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అంటే స్టేజ్ 1లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది, కానీ వన్స్ స్టేజ్ 2కి వెళ్తే కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. అంటే 8,000లో నుంచి 2,000 పీపుల్ని తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది. స్టేజ్ 1లో మాత్రం కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, ఇది గమనించండి మీరు. నెక్స్ట్ది ఏంటి అంటే ఇది స్టేట్ కోటా. ప్రతి స్టేట్కి ఇట్లా కోటా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి సెకండ్ స్టేజ్కి 263 మెంబర్స్ని తీసుకుంటారు. నెక్స్ట్ది ఈ ఎగ్జామ్లో రిజర్వేషన్ అనేది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా, షెడ్యూల్డ్ క్యాస్ట్కి 15% రిజర్వేషన్, షెడ్యూల్డ్ ట్రైబ్కి అంటే ఎస్టీకి 7.5% అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 27%, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూడీకి
4% రిజర్వేషన్. అండ్ ఇవన్నీ కాకుండా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే క్యాస్ట్తో సంబంధం లేకుండా ఎవరి ఇన్కమ్ అయితే చాలా తక్కువ ఉండిద్దో వాళ్ళని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటారు. అట్లా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద కూడా మనకి 10% రిజర్వేషన్ ఉంది. ఓకేనా, ఇది రిజర్వేషన్ క్రైటీరియా. నెక్స్ట్ది క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసినట్లయితే డిఫరెంట్ కేటగిరీస్కి మనకి డిఫరెంట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ప్రతి పేపర్లో 32% రావాలి. శాట్లో 32% మార్క్స్ రావాలి. అంటే 100కి 32 కంటే ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ది మ్యాట్లో 32% కంటే ఎక్కువ మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ది జనరల్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఓబీసీ, ఈ 3 కేటగిరీస్ వాళ్ళకేమో శాట్లో 40% మార్క్స్ రావాలి, మ్యాట్లో కూడా 40% మార్క్స్ రావాలి. అంటే 100కి 40 రావాలి శాట్లో, మ్యాట్లో కూడా 100కి 40 మార్క్స్ రావాలి. ఓకేనా, ఇదేంటి అంటే స్టేజ్ 2 యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్. ఇట్లా స్టేజ్ 2 యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫిక్స్ చేస్తారు. కానీ స్టేజ్ 1కి మాత్రం ఏ స్టేట్కి ఆ విధంగా ఉంటుంది. మన స్టేట్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రిలీజ్ చేయలేదు, నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు ఎన్టీఎస్సీకి, కాబట్టి మనకి దాని గురించి తెలియదు. ఓకే, నెక్స్ట్ది ఇంకొక విషయం గమనించినట్లయితే క్వాలిఫైయింగ్ మార్క్స్లో స్టేట్ విషయాలకు వస్తే వాళ్ళు ఎంతమంది రాసినా మన స్టేట్లో 263 మెంబర్స్ని తీయాలి కాబట్టి టాప్ 263 మెంబర్స్ని తీసుకుంటారు. ఓకేనా, రిజర్వేషన్ కూడా పెట్టేసి. కానీ ఫైనల్ దాంట్లో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఈ పర్సంటేజ్ని బట్టి కట్ ఆఫ్ మార్క్స్ తీసుకొని మనకి 2000 మెంబర్స్ని బయటికి తీస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉండాలి అంటే ప్రతి స్టేట్కి స్టేట్ లైజేషన్ ఆఫీసర్ అని ఉంటారు. ఓకేనా, వాళ్ళ దగ్గర నుంచి మనం అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్స్ ఆయా స్టేట్స్ యొక్క వెబ్సైట్స్లో కూడా ఉంటాయి. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసి మన స్కూల్ హెడ్ మాస్టర్ చేత సంతకం పెట్టించి మళ్ళీ ఆ స్టేట్ లైజేషన్ ఆఫీసర్కి మనం పంపించాలి. అప్పుడే మనం అప్లై చేసినట్టు. జనరల్గా ప్రతి స్టూడెంట్ సింగిల్గా ఇట్లా చేయలేడు కాబట్టి జనరల్గా స్కూల్ వాళ్ళే అందరు స్టూడెంట్స్కి, ఆ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ అందరికీ కలిపి అప్లై చేస్తూ ఉంటారు జనరల్గా. కాబట్టి మీరేం చేస్తారంటే మీరు మీ హెడ్ మాస్టర్ దగ్గరకో ప్రిన్సిపల్ దగ్గరకో వెళ్ళి వాళ్ళని అడగండి, ఎన్టీఎస్సీకి మీరు అప్లై చేపిస్తారా, ఎట్లా చేయాలి అని. ఓకేనా, వాళ్ళే అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇది మాత్రం మర్చిపోమాకండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, వాళ్ళే మొత్తం ప్రాసెస్ చేసేస్తారు. ఓకేనా, నెక్స్ట్ది మన ఆంధ్రప్రదేశ్ యొక్క లైజేషన్ ఆఫీసర్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఉన్నాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చు. ఓకేనా, నెక్స్ట్ది ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్. ఇట్లా అప్లికేషన్ అన్నాం కదా, దాని లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ లాస్ట్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మనకి అప్లికేషన్కి లాస్ట్ డేట్ ఏంటో తెలియదు. ఓకేనా, అది కూడా మీరు న్యూస్ చూస్తూ ఉండండి. మీ స్కూల్ వాళ్ళకి గనక మీరు చెప్తే ఎన్టీఎస్సీ రాయాలనుకుంటున్నాము అని, వాళ్ళే కొంచెం వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చెప్తారు. ఓకేనా, ఇది కూడా ముందే వాళ్ళకి చెప్పండి. అప్పుడు ఆ న్యూస్ తెలియగానే వాళ్ళు మీకు చెప్తారు, అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ది అప్లికేషన్ లాస్ట్ డేట్స్ మాత్రం ఇవ్వలేదు, కానీ ఎగ్జామ్ డేట్ మాత్రం ఫిక్స్ చేసి చెప్పారు. ఎగ్జామ్ డేట్ ఏంటి అంటే మిజోరాం, మేఘాలయ, నాగాల్యాండ్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, ఈ 4 స్టేట్స్లో మాత్రం 12th డిసెంబర్ ఉంటుందంట ఎగ్జామ్. 12th డిసెంబర్ 2020 ఉంటుంది. కానీ అదర్ స్టేట్స్ ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ఇట్లాంటి చాలా స్టేట్స్లో మాత్రం ఎగ్జామ్ 13th డిసెంబర్ ఉంటుంది. ఓకేనా, సో ఈ డేట్స్ కూడా టెంటేటివ్ డేట్స్. టెంటేటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. పర్ఫెక్ట్గా ఇదే డేట్ని గ్యారంటీ కండక్ట్ చేస్తామని కాదు, ఈ డేట్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమం ఈ డేట్స్లోనే ఎగ్జామ్ జరుగుతుంది. ఓకేనా, ఇది స్టేజ్ 1 యొక్క డీటెయిల్స్. నెక్స్ట్ది స్టేజ్ 2 ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 13th జూన్ 2021. నెక్స్ట్ ఇయర్ 13th జూన్న జరుగుతుంది స్టేజ్ 2 ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం గమనించినట్లయితే స్టేజ్ 1కి ఇంకా 2 months ఉంది. అంటే అక్టోబర్ స్టార్టింగ్లో, అక్టోబర్ ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా 2 months ఉంది. నెక్స్ట్ది స్టేజ్ 2కి మాత్రం
చాలా టైం ఉంది, ఓకేనా. కాబట్టి స్టేజ్ 1కి ఎంత బాగా ప్రిపేర్ అయితే స్టేజ్ 2 క్వాలిఫై అవ్వటం చాలా ఈజీ, స్టేజ్ 1 క్వాలిఫై అవ్వటమే చాలా కష్టం. కాంపిటీషన్ తక్కువ ఉండిద్ది, టైము ఎక్కువ ఉండిద్ది స్టేజ్ 2కి. కాబట్టి స్టేజ్ 2 వన్స్ మీరు స్టేజ్ 1 క్వాలిఫై అయితే స్టేజ్ 2 క్వాలిఫై అవ్వటం చాలా ఈజీ, స్టేజ్ 1 మాత్రమే కొంచెం కష్టం, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది సిలబస్ ఏంటి అని చూసినట్లయితే దెర్ ఈజ్ నో ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఫర్ ఎన్టీఎస్సీ ఎగ్జామినేషన్. ఎన్టీఎస్సీ వెబ్సైట్లో ఏమి ఇచ్చారు అంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏమీ లేదు, ఎన్టీఎస్సీ ఎగ్జామినేషన్కి ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఏమీ లేదు. కానీ స్టాండర్డ్ ఆఫ్ ఐటమ్స్ విల్ బీ కన్ఫర్మింగ్ టు ద లెవెల్ ఆఫ్ 9th క్లాస్ అండ్ 10th క్లాస్. క్వశ్చన్స్ యొక్క స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది అంటే 9th క్లాస్ స్టూడెంట్స్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలిగే స్టాండర్డ్లోనే ఉంటాయంట క్వశ్చన్స్ మాత్రం, ఓకేనా. నెక్స్ట్ది లెర్న్ అబౌట్ ద టెస్ట్ అని చెప్పేసి ఒక పేపర్ని ఎన్టీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ పేపర్ ఏంటి అంటే మోడల్ పేపర్. పర్ఫెక్ట్గా మోడల్ పేపర్ కాదు, ఈ మోడల్లో క్వశ్చన్స్ వస్తాయని మాత్రం చెప్పారు, సిలబస్ మాత్రం ఇవ్వలేదు. ఇది సిలబస్ గురించి. కానీ వాళ్ళు సిలబస్ ఇవ్వకపోయినా కూడా ఎన్నో ఇయర్స్ నుంచి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మనం అనలైజ్ చేస్తే మనకు తెలిసింది ఏంటి అంటే 2 పార్ట్స్ ఉన్నాయి కదా. పేపర్ 1 ఏమో మ్యాట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్, నెక్స్ట్ ఏమో స్కోలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ పేపర్ 2. ఈ 2 పేపర్లో మనం సిలబస్ని అనలైజ్ చేసుకోవచ్చు. మ్యాట్లో ఏమేమి ఉన్నాయంటే వర్బల్ అండ్ నాన్ వెర్బల్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఆల్ఫాబెట్ అండ్ నంబర్ టెస్ట్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్, వెన్ డయాగ్రామ్స్, క్యాలెండర్, టైమ్ అండ్ క్లాక్, ఎంబెడెడ్ ఫిగర్స్, వర్డ్ ప్రాబ్లమ్స్, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, వర్బల్ అండ్ నాన్ వెర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పేపర్ కట్టింగ్ అండ్ ఫోల్డింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మిస్సింగ్ క్యారెక్టర్స్, ర్యాంకింగ్ అండ్ అరేంజ్మెంట్స్, క్యూబ్ అండ్ డైస్. ఇట్లా ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒక పేపర్, ఓకేనా. ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకోవచ్చో తర్వాత నేను రిసోర్సెస్ కూడా చెప్తాను. మెయిన్ బుక్ ఏంటి అంటే ఆర్ఎస్ అగర్వాల్ అనే ఒక బుక్ ఉంటుంది, అది చూసుకోండి. దీనికి ఆ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మొత్తం చేయకుండా ఈ టాపిక్ చూసుకొని ఆ టాపిక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేస్తే మ్యాట్ క్వాలిఫై అవ్వడం చాలా ఈజీ, ఓకేనా. నెక్స్ట్ శాట్ పేపర్ 2కి వస్తే అంటే స్టేజ్ 1లోనే పేపర్ 1 పేపర్ 2 మార్నింగ్ ఒక పేపర్ ఆఫ్టర్నూన్ ఒక పేపర్ ఉంటాయి కదా. పేపర్ 1 ఏమో మ్యాట్, దాని సిలబస్ ఇది. పేపర్ 2 ఏమో శాట్, దాని సిలబస్ ఏంటి అంటే 9th క్లాస్ 10th క్లాస్, మెయిన్గా 9th క్లాస్ 10th క్లాస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, ఇవన్నీ సబ్జెక్ట్స్లో నుంచి ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్స్ రావచ్చు, ఓకేనా. పర్ఫెక్ట్గా చెప్పలేం మనం ఈ టాపిక్స్ నుంచే ఇస్తారని, కానీ 9th 10th క్లాస్ సిలబస్లో నుంచి మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 9th 10th క్లాస్ సిలబస్లో నుంచి మాత్రమే వస్తాయి. నెక్స్ట్ది స్ట్రాటజీస్ ఏంటి ఎన్టీఎస్సీని క్రాక్ చేయడానికి అంటే ఫస్ట్ మనం గమనించినట్లయితే ఈ అన్ని సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్, ఈ అన్ని సబ్జెక్ట్స్ రెండు టెక్స్ట్ బుక్స్ చదవాలి మనం. 9th 10th 2 చదవాలి. ఇది మొత్తం కంటే ఈ టాపిక్స్ అన్నీ మ్యాట్లో చేయటం ఈజీ, ఓకేనా. కాబట్టి ఒక పేపర్ మొత్తం మ్యాటే ఉంది కాబట్టి ప్రతి పేపర్కి మనకు కట్ ఆఫ్ కూడా ఉంది కాబట్టి ప్రతి పేపర్ ఇంపార్టెంటే. కాబట్టి మ్యాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మ్యాట్ మొత్తం ఒక పేపర్ మొత్తం ఉంది కాబట్టి దాని మీద కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేయండి. దాని మీద మీకు ఇప్పటివరకు టచ్ కూడా ఉండకపోవచ్చు కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇందాకే చెప్పాను ఆర్ఎస్ అగర్వాల్ అనే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. లేకపోతే మీరు నెట్లో మ్యాట్ ఫర్ ఎన్టీఎస్సీ అని కొట్టేస్తే మీకు రిసోర్సెస్ అని వస్తాయి, అవి కూడా చూసుకోండి, ఓకేనా. ఆన్లైన్ రిసోర్సెస్ని అంటే మనకి యూట్యూబ్లో చాలామంది ఇప్పటికి చాలా వీడియోస్ చేసే ఉంటారు, అట్లా ఆన్లైన్ రిసోర్సెస్ని బాగా యూజ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలామంది చేసే తప్పు ఏంటి అంటే వాళ్ళకి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు, క్వశ్చన్స్ యొక్క లెవెల్ ఏంటి ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. చాలామంది స్టూడెంట్స్కి ఎందుకు అట్లా ఐడియా ఉండదు, వాళ్ళు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడరు కాబట్టి ఐడియా ఉండదు. కాబట్టి మీరు కనుక ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూస్తే మీకు అసలు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఏ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసే మొత్తానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకొని ఒక్క పేపర్ అన్నా ప్రీవియస్ ఇయర్ పేపర్ చూసి దాన్ని మొత్తం సాల్వ్ చేసిన తర్వాతే, అంటే అన్ని ప్రాబ్లమ్స్ మీరు సొల్యూషన్స్ కనుక్కోమని కాదు,
ఆ క్వశ్చన్స్ అన్నీ చదువుకొని ఈ లెవెల్ ఏంటి, ఎక్కడెక్కడ నుంచి అడుగుతున్నారు అని తెలుసుకున్న తర్వాతే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్కడి నుంచి వస్తాయో నేను తర్వాత లింక్ ఇస్తాను రిసోర్సెస్లో, అది కూడా చూడండి. ఓకేనా. నెక్స్ట్ది రివైజ్ రెగ్యులర్లీ. అంటే మీరు ఒక టాపిక్ చదివేసి ఒక నోట్స్ రాసేసుకొని పక్కన పెట్టేసి మర్చిపోమాకండి, దాన్ని వదిలేమాకండి. అట్లా ఎప్పటికప్పుడు ఆల్రెడీ చదువుకున్నాయన్నీ మళ్ళీ రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా. చదవటం ఇంపార్టెంట్ కాదు, అవన్నీ మన మైండ్లో ఉండటం ఇంపార్టెంట్. కాబట్టి చదువుకున్నవన్నీ పద్దాకలు రివైజ్ చేస్తూ ఉండండి, చదువుకున్నట్టు. ఓకేనా. నెక్స్ట్ది టేక్ మాక్ టెస్ట్. అంటే ఎప్పుడైనా మాక్ టెస్ట్లు మనం చేస్తూ ఉంటే, మాక్ టెస్ట్ అంటే ఏంటి అంటే ఎగ్జామ్, రియల్ ఎగ్జామ్ కాకుండా మనం ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్ మనం పేపర్ తీసుకొని రాస్తూ ఉంటాం ముందే. ఓకేనా. దాన్నే మాక్ టెస్ట్ అంటాం. మాక్ టెస్ట్ లాగే రియల్ టెస్ట్ కూడా ఉంటుంది. కానీ మనం ఎక్కువ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మన లెవెల్ ఏంటి, మనం ఎంత దూరం వచ్చాం ప్రిపరేషన్లో అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ వీక్కి 2 ఎగ్జామ్స్ అన్నా రాయండి మాక్ టెస్ట్లు. ఓకేనా. వీలైతే డైలీ కూడా రాయండి, కానీ డైలీ రాయటానికి టైం ఉండదు కాబట్టి వీక్కి 2 టైమ్స్ అన్నా మాక్ టెస్ట్లు రాయండి. మాక్ టెస్ట్లు మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ది క్లారిఫైడ్ డౌట్స్. చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆన్లైన్ రిసోర్సెస్ ఉన్నాయి. మీకు టీచర్స్ ఉంటారు, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీ టీచర్స్ అందరికీ తెలిసినాయి కాబట్టి వాళ్ళని అడిగినా వాళ్ళు డౌట్స్ క్లారిఫై చేస్తారు. కాబట్టి మీరు చదివేటప్పుడు ఏదన్నా డౌట్ వస్తే మీరు పెద్ద కష్టం పడకుండా దాన్ని వదిలేయకుండా వెంటనే ఆ డౌట్ని తీసుకెళ్ళి మీ టీచర్స్ని అడగండి, డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఓకేనా. మళ్ళీ మీరు ఎగ్జామ్లోకి వెళ్ళి మీరు చదవని టాపిక్ మాత్రమే అక్కడ వస్తే మళ్ళీ బాధపడతారు. కాబట్టి ముందే ఏ టాపిక్ అయితే మీకు డౌట్ వస్తుందో, కొంచెం కష్టంగా ఉంటుందో మీ టీచర్స్ని వెళ్ళి అడగండి, వాళ్ళు చెప్పేస్తారు తప్పకుండా. ఓకేనా. నెక్స్ట్ది 9th 10th క్లాస్ సిలబస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ పట్టుకొని దాని మీద ఎక్కువ ఫోకస్ పెడతారు. నేను మ్యాథ్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. చాలామంది ఏంటి ఇంకా మెంటల్ ఎబిలిటీ చేస్తే చాలా అన్నట్టు ఫీల్ అవుతారు. అట్లా కాదు, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి. మ్యాథ్ అంటే 2 పేపర్స్లో ఒక పేపర్ మొత్తం మ్యాథ్ ఉంది కాబట్టి మ్యాథ్కి చాలా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. నెక్స్ట్ది శాట్కి మీరు అంటే సెకండ్ పేపర్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతి సబ్జెక్ట్కి, మ్యాథ్స్కి, ఫిజిక్స్కి, కెమిస్ట్రీకి, బయాలజీకి, సోషల్కి, ఇవన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ రండి. అన్ని సబ్జెక్ట్స్ చదువుతూ ఉండండి, ఒక్క సబ్జెక్ట్కే పరిమితం కామాకండి. ఓకేనా. ఇది నెక్స్ట్ థింగ్. ఇంకోటి ఏంటి అంటే మనకి శాట్లో అంటే పేపర్ 2లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ ఈ 3 సబ్జెక్ట్స్లో మనకి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. ఇప్పుడు మనం శాట్ ఎగ్జామ్ చూసినట్లయితే మనకి 100 క్వశ్చన్స్ మనం 120 మినిట్స్లో సాల్వ్ చేయాలి. అంటే నియర్లీ ఒక్కొక్క క్వశ్చన్కి 1 మినిటే వస్తుంది. కాబట్టి ఆ 1 మినిట్లో సాల్వ్ చేయడం కంటే మనకి బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అంటే వాళ్ళు మన మెమరీని మాత్రమే టెస్ట్ చేస్తారు. కాబట్టి వెంటనే క్వశ్చన్ చదవగానే మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ పేపర్ రాసేటప్పుడు ఫస్ట్ బయాలజీ, కెమిస్ట్రీ, సోషల్ ఈ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. క్వశ్చన్ చదివి మీకు ఆన్సర్ వస్తే పెట్టేయండి. అట్లా అవన్నీ అయిపోయిన తర్వాత ఫిజిక్స్ చేయండి. ఫిజిక్స్లో కొన్ని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం థియరీ ఉంటుంది. థియరీ అయితే మీరు చదవగానే ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మ్యాథ్స్, ఫిజిక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ తర్వాత చేయండి లాస్ట్లో. ఓకేనా. అప్పుడే మీకు సాల్వ్ చేయడానికి టైము ఉంటుంది, టైం వేస్ట్ అయిపోదు. ముందే మీరు మ్యాథ్స్ చేస్తే అది సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటే మీకు ఫైనల్గా టైం ఉండదు. కాబట్టి ముందు థియరీ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత టైంలో మీరు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ కూర్చోండి. ఓకేనా. ఇది స్ట్రాటజీస్. నెక్స్ట్ది ఏ ఎగ్జామ్కైనా సైంటిఫిక్ వేలో మనం ప్రిపేర్ అయితే తక్కువ టైంలో ఎక్కువ చదవగలుగుతాం, ఎఫెక్టివ్గా చదవగలుగుతాం అని చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ కాన్సెప్ట్ మీద అంటే పర్ఫెక్ట్గా సైంటిఫిక్గా ఎఫెక్టివ్గా ఎట్లా చదవాలనే కాన్సెప్ట్ మీద చాలా వీడియోస్ చేశాను. అవి మన ఛానల్లో స్టడీ టిప్స్ ఫర్ స్టూడెంట్స్ అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ యొక్క టైం టేబుల్ ఎట్లా ఉంటుంది అనేది ఉంది. నెక్స్ట్ అది 10 బెస్ట్ సైంటిఫిక్ స్టడీ టిప్స్ అనేది ఒకటి ఉంది.
నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ అయినా 100% పర్ఫెక్ట్గా ఎట్లా నేర్చుకోవాలి అనేది ఉంది. స్టూడెంట్స్ చేసే అతిపెద్ద స్టడీ మిస్టేక్స్, ఇట్లా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ మీరు చూస్తే మీకు ముందు అసలు క్లారిటీ వస్తుంది, ఎట్లా చదవాలి, ఎలా చదివితే మనకి ఎఫెక్టివ్గా తొందరగా మనం నేర్చుకోగలుగుతాం, ఎఫెక్టివ్గా అంటే బాగా గుర్తుండేటట్టు ఎట్లా నేర్చుకోగలుగుతాం అనే విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఫస్ట్ ఈ వీడియోస్ అన్నీ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ టైం టేబుల్ వీడియో చూసిన తర్వాత మీరు ఒక టైం టేబుల్ వేసుకొని దాని ప్రకారం ప్రిపరేషన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ది ఫైనల్గా నేను రిసోర్సెస్ ఇస్తానని చెప్పాను కదా. రిసోర్సెస్ నేను చాలా వెతికాను యూట్యూబ్లో, ఇంగ్లీష్లో, హిందీలో చాలా ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి ఎన్టీఎస్సికి. అందరూ హిందీలోనే వీడియోస్ చేస్తున్నారు ఎన్టీఎస్సి వీడియోస్. కానీ నాకు మ్యాథ్, బయాలజీ ఈ రెండింటికి మాత్రం ఇంగ్లీష్ వీడియోస్ దొరికినాయి. ఓకేనా? కాబట్టి అవి ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ది ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ది బుక్ ఏంటి అంటే ఒక చిన్న బుక్ పీడిఎఫ్ డ్రైవ్ అనే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది పాత బుక్. ఆ బుక్లో మనకి మ్యాథ్, శాట్ అంటే పేపర్ 1, పేపర్ 2తో పాటు ఇంగ్లీష్ కూడా ఉంది. ఇప్పుడు మన ఎన్టీఎస్సిలో, మనం రాయబోయే ఎన్టీఎస్సిలో ఇంగ్లీష్ లేదు. కాబట్టి ఇంగ్లీష్ని వదిలేసి మిగతా కాన్సెప్ట్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ కంక్లూజన్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీకు చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు లైఫ్లో రాసే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. ఓకేనా? గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకున్న వాళ్ళకి అసలు కాంపిటీషన్ ఎట్లా ఉండిద్ది అనేది ఫస్ట్ ఒక క్లారిటీ వస్తుంది ఎన్టీఎస్సి ఎగ్జామ్ రాస్తే. ఓకేనా? మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, తప్పకుండా బాగా ఎక్స్పీరియన్స్ అవుతారు. నెక్స్ట్ది కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది అని తెలుస్తుంది. ఇంకా రిజర్వేషన్ సిస్టమ్ వల్ల మీ పొజిషన్ ఎట్లా ఉంటుందని కూడా మీకు అర్థమవుతుంది. ఓకేనా? కాబట్టి ఇది తప్పకుండా రాయండి, మీకు మంచి ఎక్స్పీరియన్స్ అనేది అయితే వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ది ఏంటి అంటే చాలామంది ఫీల్ అవుతూ ఉండొచ్చు, స్టేజ్ 1లో ఓన్లీ 263 మెంబర్స్ని తీసుకుంటారు కదా స్టేట్ మొత్తం నుంచి అని. ఆ ఫీలింగ్ ఏం పెట్టుకోమాకండి. ఎందుకంటే మీకు కావాల్సింది ఒక్క సీటు. ఓకేనా? ఒక్క సీటు కావాలైతే మీకు 2000 సీట్స్ మీకు కోసం ఖాళీగా ఉన్నాయి. ఆ 2000లో మీరు ఎక్కడైనా వెళ్ళి కూర్చోవచ్చు. కాబట్టి మీకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉన్నాయి అన్నట్టు పాజిటివ్గా ఆలోచించండి. ఓకేనా? చాలామందికి వస్తున్నాయి అంటే అది మనకు అందుబాటులో లేని విషయం అయితే కాదు, కష్టపడితే తప్పకుండా వస్తాయి. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. స్టేజ్ 1 క్వాలిఫై అయితే స్టేజ్ 2 క్లియర్ చేయడం చాలా ఈజీ, అది ఇందాకే మనకు అర్థమైంది. కాబట్టి స్టేజ్ 1కి బాగా కష్టపడి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ది మనం చూసినట్లయితే ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి 10% రిజర్వేషన్ ఉంది. మీకు కనుక ఇన్కమ్ చాలా తక్కువ ఉంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని మనకి మీ సేవా సెంటర్స్లో వస్తుంది. మీ ఇన్కమ్ కనుక చాలా తక్కువ ఉంటే, పర్ ఇయర్ 45,000 కంటే తక్కువ ఉంటే కనుక మీరు అక్కడికి వెళ్ళి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయొచ్చు. ఆ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే దీంట్లో మీకు 10% రిజర్వేషన్ వస్తుంది. కాబట్టి దీన్ని మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేయండి. ఓకేనా? ఇవన్నీ పెట్టుకొని పాజిటివ్గా ఆలోచించండి. 2 months టైం ఉంది, తప్పకుండా అయిపోయింది. పర్ఫెక్ట్గా చదువుకుంటే తప్పకుండా అయిపోయింది. అయిపోని విషయం అయితే కాదు, రాదు అని అయితే చెప్పలేం, తప్పకుండా వస్తుంది మీరు కనుక 2 months కష్టపడి చదివితే. ఇంకా మనం అనుకుంటున్న డేట్ డిసెంబర్ 13th. డిసెంబర్ 13th ఫిక్స్డ్గా ఉంటుందని అయితే తెలీదు, మ్యాక్సిమం డిసెంబర్ 13th ఉంటుంది. ఇంకా ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి దాన్ని కూడా మైండ్లో పెట్టుకొని వీలైనంత బాగా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. ఓకే? ఎంతమంది ఎన్టీఎస్సి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, మీ అభిప్రాయాలు ఏంటి ఈ వీడియో మీద, మీకు అంతా ఇన్ఫర్మేషన్ వచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా ఆన్సర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి, మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.